సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకపోతే జియో యొక్క కస్టమర్ కేర్కి మనం కాల్ చేయాలి అనుకుంటే దాదాపుగా మనకు చాలా టైం అయితే పడుతుంది అనమాట. అలా కాకుండా ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా షార్ట్ కట్ మెథడ్ అయితే చూపిస్తాను. దీని ద్వారా డైరెక్ట్ మీ యొక్క సిమ్ కార్డులో ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా కూడా మీకు యొక్క ఇంటర్నెట్ యొక్క ఏదైనా సమస్య ఉన్నా మీరు ఈజీగా మీరు డైరెక్ట్గా కాల్ చేసి అయితే మీరు మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే డైరెక్ట్ మీ యొక్క మొబైల్తో మీరు ఏ విధంగా కాల్ చేసుకోవచ్చు ఏం కదా అని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. సింపుల్గా మీ యొక్క మొబైల్లో ఉండే మీరు డైలర్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి జస్ట్ 198ని మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏదైతే సిమ్ని చూస్ చేసుకున్నారో ఆ సిమ్ నుంచి కాల్ అయితే చేయండి. అలాంటప్పుడు మనకు ఇక్కడ నుంచి మనకు కంప్లైంట్ హెల్ప్ లైన్ నెంబర్తో మనకు ఇలా అయితే వస్తుందన్నమాట. దాంట్లో మనకు కొద్దిసేపు అయితే చెప్తుంది మన యొక్క సిమ్ గురించి ప్రతి ఒక్కటి. అలాంటప్పుడు మీకు డైరెక్ట్ మీకు కాల్ చేసి అయితే మీకు చూసుకోవచ్చు. మొబైల్ సర్వీసెస్ కోసం 1 నొక్కండి. జియో ఎయిర్ ఫైబర్ కోసం 2 నొక్కండి. అలాంటప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ చూసి అయితే చేసుకోండి. ఇలా మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది అనమాట. అలాంటప్పుడు మనం కొద్దిసేపు లైన్ లో అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. కొత్త ఆఫర్స్ మరియు రీఛార్జెస్ కోసం 1 నొక్కండి. మీ ప్రస్తుత ప్లాన్ చెల్లుబాటు, డేటా బ్యాలెన్స్ మరియు ఇటీవలి రీఛార్జెస్ గురించిన సమాచారం కోసం 2 నొక్కండి. నెట్వర్క్, ఇంటర్నెట్ స్పీడ్ మరియు కనెక్టివిటీ సమస్యల కోసం 3 నొక్కండి. మొత్తం విన్న తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి 7 నొక్కండి. పునరావృతం చేయడానికి 0 నొక్కండి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను 3ని అయితే నొక్కడం జరిగింది. దాంట్లో డైరెక్ట్ మనకు 9ని నొక్కమంటుంది అనమాట. కాకపోతే మనం కొద్దిసేపు హోల్డ్ లో ఉండి టోటల్ గా ఈ కస్టమర్ కేర్ చెప్తున్న టోటల్ ఐవీఆర్ మనము లాంగ్వేజ్ ని వినాల్సి ఉంటుంది అనమాట. డైరెక్ట్ మనకు చెప్పేసి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి టోటల్ గా. కాకపోతే మనం కొంచెం లైన్ లో ఉండి మనము డయల్ చేస్తే సరిపోతుంది అనమాట. మా సలహాదారుని చూసారా, డైరెక్ట్ మనకు కాల్ అయితే కావడం జరిగింది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, లైన్ లో వేచి ఉండండి. డైరెక్ట్ ఇలా మనం కాల్సి మనము కలుపుకోవచ్చు అనమాట. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా డైరెక్ట్ గా మనం జియో కస్టమర్ కేర్ తో మనం డైరెక్ట్ ఈ విధంగా మాట్లాడుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మాట్లాడుతూ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకు కాల్స్ అయితే వెళ్తుంది అనమాట. జియోకి స్వాగతం. నా పేరు సతీష్. ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఏమున్నా డైరెక్ట్ కాల్ చేయొచ్చు అనమాట. జస్ట్ మీరు ఏం లేదు, నేను చెప్పిన ఇప్పుడు ప్రాసెస్ మీరు ట్రై చేసినట్టయితే ఒకే ఒక క్లిక్ తో మీ యొక్క కాల్ అయితే డైరెక్ట్ జియోకి కస్టమర్ కేర్ కి అయితే మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. మీరు ఈజీగా వాళ్ళతో మాట్లాడవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏమున్నా మీరు డైరెక్ట్ గా మీకు వాళ్ళే హెల్ప్ అయితే చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు. హలో అండి, చూసారా, మనకు ఇన్ కేస్ మనము మన యొక్క కాల్ కట్ చేసినా సరే మనకు ఆన్ ది స్పాట్ లో మనకు రీబ్యాక్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు జియో యొక్క కస్టమర్ కేర్ కి ఈజీగా ఒకే ఒక్క క్లిక్ తో మీరు కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు క్లియర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.